బొండు మల్లెలు ముందు రీల్కి కంటిన్యూషన్. ఆ జీతం ఇచ్చాక ఇంట్లో కూతురు పట్టెడన్నం పెట్టిందని చెప్తారనమాట. చెప్పాక అదేంటి కూతురు దగ్గర ఉంటున్నావా, మరి కొడుకులు లేరా అంటే, ఉండేవాడయ్యా చనిపోయాడు, కోడలు వేరే కాపురంకి వెళ్ళిపోయింది అని చెప్తారనమాట. కూతురికి అది కూడా నేను డబ్బులు ఇచ్చాను కనుకనే నిన్న రాత్రి పట్టెడన్నం పెట్టింది, అంతే, నేను రోజంతా నాకు ఏం పెట్టదు, మీరు ఏదైతే నాకు గెంజినీళ్ళు వేస్తారో అదే నేను తిని బతుకుతానయ్యా, మీ ముట్టేసి చెప్తున్నాను అని చెప్తారనమాట. అలా అనగానే చాలా చాలా బాధపడతారు ఆయన, చాలా జాలేస్తుంది అనమాట ముసలాయన మీద. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో మనిషిలాగే చూసుకుంటారు, మంచిగా అన్నం పెట్టడము, కూరలు అన్నీ వేయటం అన్నీ చేస్తారు, మంచిగా చూసుకుంటారనమాట. ఇంతలోగా మల్లెపూలు పోస్తాయి, అవన్నిటిని తాతయ్య ఏరి రోడ్డు మీదకి వెళ్ళి ఒక సోల ఇంత అని చెప్పేసి ఒక బుట్టడు పువ్వులు వెళ్ళి 2 విడతలుగా వెళ్ళి అమ్మేసి వచ్చేవాళ్ళు. మంచి లాభాలు వచ్చాయి. తాత జీతం పోగా ఈ రచయితకు ఒక 300 రూపాయలు లాభం వచ్చిందనమాట. 300 రూపాయలు లాభం వచ్చింది. అయినా కొంచెం ఫీల్ అవుతారు. ఒక సోల నేను అనాకు అమ్మాను, బేడైనా కొనుండేవాళ్ళు, కనీసం నేను అనన్నరకైనా అమ్మాల్సింది అనుకుంటారు. మల్లెపూల వల్ల ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది. తర్వాత ఇంకా తాత పనిలోకి కూడా రావడం మానేస్తారు. అన్ని రోజులు తాతయ్య అక్కడ పనిచేశారు, కానీ ఆయన పేరేంటో, ఆయన ఏ ఊరేంటో, ఆయన ఎక్కడుంటారో ఏం తెలియదు అనమాట. అక్కడ అనుకుంటారు ఎక్కడున్నాడో ఏంటో తాత అని, కానీ ఏం తెలియదు తన ఆచూకి. ఇంతలో ఒకరోజు ఒక వంకాయలు అమ్మే ఆవిడ వీధిలోకి వస్తుంది. వీధిలోకి వచ్చి, మీ మల్లెపూలు ఎలా ఉన్నాయంటే, నీకెలా తెలుసు మల్లెపూల కోసం అంటే, మీ పెరట్లో తాతయ్య పనిచేసేవాళ్ళు కదా, ఆయనది మా వీధే అంటే, ఎలా ఉన్నాడు తాతయ్య అని అంటే, ఇంకెక్కడ తాతయ్య చనిపోయాడు అంటే, అదేంటి అంటే, కూతురు సరిగ్గా చూసుకోలేదయ్యా, డాక్టర్ మంచి పళ్ళు అవన్నీ పెట్టమన్నారు, తన దగ్గర కూడా డబ్బు లేదు కదా, చనిపోయాడని చెప్పగానే ఈయన చాలా బాధపడతారనమాట. నేను తాతకి చాలా ద్రోహం చేశాను, నేను ధనికుల దగ్గర దోపిడీ చేద్దాం అనుకున్నాను, కానీ ఏమీ లేని తాత దగ్గర కష్టాన్ని దోపిడీ చేశాను, అసలు పూలు వేసింది, పెంచింది, అమ్మింది మొత్తం తాతే, కానీ ఫలితం నేను తీసుకున్నాను డబ్బులంతా. చివరి కాలంలో తాతకి ఆ డబ్బులు ఉంటే ఎంతో బాగుండు కదా, తను బతికుండేవాడేమని చాలా బాధపడతాడనమాట. నేను చాలా ద్రోహం చేశాను అని బాధపడతాడు. ఆయన అనుకుంటాడనమాట, పెరటంతా నాది, పని అంతా తాతది, మళ్ళీ ఆ ఫలితం నేనే తీసుకున్నాను, కష్టమంతా తాతకే మిగిలిపోయింది, డబ్బులన్నీ నాకే మిగిలిపోయాయి అని కొంచెం ఫీల్ అవుతారనమాట. ఇప్పటికీ ఇలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి కదండి, అలాంటివి ఎప్పటి నుండో జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కథని ఈ రచయిత రచించారనమాట. ఏ కాలమైనా ఎప్పుడైనా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదండి, ఇలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. కష్టపడే వారికి సరైన ఫలితం దక్కదు కదా, సరిగ్గా ఫలితం దక్కదు, సరైన జీతం కూడా దక్కదు. అలాంటి అన్యాయం కోసం వివరిస్తూ రచయిత ఈ రచన చేశారు. థ్యాంక్ యూ.